హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీను జస్వి క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో నేను కంప్లీట్ విండో షాపింగ్ చూపించబోతున్నానండి. పూణేలో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ 3-4 ప్లేసెస్ ఉన్నాయండి స్ట్రీట్ షాపింగ్ కోసం. ఇప్పుడు నేను చూపించబోయే ఏరియా వచ్చి అన్నిట్లోకి కొంచెం పెద్దదనమాట. అంటే మనకి ఇది దగ్గర ఒక రోజంతా పడుతుందండి కవర్ చేయడానికి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు తులసి బాగ్ అనే ఏరియాకి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడికి మేము మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ని శివాజీ రాజా బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే మీకు ఒక ఫోర్ట్ కనిపిస్తుంది. ఇది మనకి బాజీరావ్ మస్తానీ అనే హిందీ మూవీ షూటింగ్ అంతా ఇక్కడ జరిగిందండి. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. అండ్ బాజీరావు ఈ ఫోర్ట్ని కట్టించాడు. సో కొంతవరకు షూటింగ్ ఇక్కడ చేశారండి. మనము ఈ ఫోర్ట్ లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చండి. దీన్ని శనివార్ వాడ ఫోర్ట్ అంటారు. అంటే దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందండి, 15 రూపీస్ అనమాట. ఫారినర్స్కి అయితే 200 రూపీస్ అలా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదండి. లోపలికి వెళ్తే మినిమం 1.5 అవర్ పడుతుంది. సో మేము మెయిన్ షాపింగ్ అనుకొని వచ్చాం కాబట్టి డైరెక్ట్గా షాపింగ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ టైం నేను అప్కమింగ్ వీడియోస్లో ఈ ఫోర్ట్ కూడా లోపల ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఈ ఏరియా అంతా కూడా ఓల్డ్ పూణే అంటారండి. పూణే అంటే ఫస్ట్ ఈ ప్రాంతమే, తర్వాత ఎక్స్టెన్షన్స్ అన్నీ చేశారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని పాత బిల్డింగ్స్ అన్నీ కనపడుతుంటాయి. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకోబోయే ప్లేస్ అయితే కిక్కిరిసిపోయి ఉంటుందండి చెప్పాలంటే. నేను వెళ్ళిన టైము చాలా తక్కువ అని చెప్పచ్చు. జనరల్గా ఇలా కూడా ఉండదంటండి. అంటే నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను కాబట్టి తను రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. తను చెప్పింది ఈరోజు నువ్వు చాలా లక్కీ, చాలా రష్ తక్కువ ఉంది అనేసి. సో అంత రష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఒక టెంపుల్ కనపడుతుంది. అది దగుడు సేట్ హల్వాయి గణపతి గుడి అండి. మనకి పూణేలో ఎక్కువ గణేష్ గుళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. సో నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి లోపల దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళానండి. నేను మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయండి షాప్స్. మనకి ఆటోలు అనేవి ఇక్కడ వరకే స్టాప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. చూసారా షాప్స్ అన్నీ, అసలు ఏ షాప్లో ఏది కొనాలో అర్థం కానట్లుగా ఉంటుంది. సో గుడి దగ్గరకు వచ్చేసాము. మనమైతే దేవుడికి కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్తాం కదా. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆయనకి గణేష్కి మోదకులు, లడ్లు ఇష్టం అని చెప్పి వాళ్ళు 1/4 కిలో 1/2 కిలో అలా లడ్లు తీసుకుని వెళ్ళి ఇస్తుంటారు గుళ్ళో. సో ఇటు పక్క ఉండేది వచ్చేసి సాయిబాబా గుడి అండి. సో చూసేయండి మన దగుడు సేత్ హల్వాయి గణపతిని. అలంకరణ చాలా బాగుందండి. వీడియోలో అంత ఇదిగా లేదు కానీ రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. పూణేలోని అన్ని వినాయకుడి గుడిలోకి ఇది చాలా ఫేమస్ అండి. సో గణపతికి పక్కనే ఇలా శివలింగం కూడా ఉందండి. గుళ్ళో కూడా పెద్దగా రష్ లేరండి. సో ఇక్కడి నుంచి ఇంకా నేను షాపింగ్ స్టార్ట్ చేస్తానండి. ఓపిక ఉన్నంత వరకు చూడండి. మీకు బోర్ కొడితే వీడియోని స్కిప్ చేసుకుంటూ చూడండి. అంటే ప్రతి ఐటమ్ని నేను మీకు చూపించాలని అన్నీ కవర్ చేస్తూ చూపించాను. సో ఇలా మీరు చూస్తున్నట్లుగా రోడ్డుకి అటు ఇటు సందు లేకుండా పెట్టేసుకొని ఉంటారండి. ప్రైస్ అయితే బయట మార్కెట్స్తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంటాయి. గుర్రాలు, ఏనుగులు చూశారు కదా. ఇవి ఒక సెట్, అంటే ఒక పెయిర్ వచ్చేసి 300 చెప్పారు. మేము బార్గెన్ చేస్తే 150కి ఇస్తామని చెప్పారు. ఈ ఇయర్ రింగ్స్ చూశారు కదా, 5 ఉంటాయి. అవి 20 రూపీస్ మాత్రమే.
అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ వులన్ ష్రెక్స్ అండి, ఏదన్నా టాప్స్ మీదకి వేసుకోవడానికి అలాగా. ఇవి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. కాకపోతే మనం ఓపిక్గా అన్నీ తీసి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోవాలండి. ఇంకా ఆ మొత్తం కుప్పలో నుంచి అన్నీ చూసుకునే ఓపిక లేక మేము కొన్ని చూసేసి వెళ్ళిపోయాము. చెప్పా కదండి, ఇక్కడికి రావాలి అని అంటే మార్నింగ్ 10 o'clock అంతా ఇక్కడికి వచ్చేసి ఈవినింగ్ 7:30, 8 వరకు ఉండి వెళ్తే కంప్లీట్గా చూడగలమండి. మాకు అంత టైం లేక మేము జస్ట్ 12 నుంచి 6:30 వరకు ఉండి వెళ్ళిపోయాము. జనరల్గా ఇక్కడ వాళ్ళు అలాగే చేస్తారండి, పొద్దున్నే వచ్చేస్తారు, సాయంత్రం వరకు మొత్తం తిరుక్కొని వెళ్తుంటారు. ప్రతి చిన్నది అండి, ఏది ఇది ఉండదు అనేది ఉండదు. సో ఇక్కడ మీరు బ్లౌజెస్ చూసారా, బ్లౌజెస్ 350 రేంజ్ నుండి ఉంటాయండి. అన్నీ చాలా బాగుంటాయి, అంటే రేంజ్కి తగ్గట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఆ బ్లాక్ది వచ్చేసి మనకి 900 అంట. సో ఇక్కడ నుంచి మెయిన్ బజార్ ఇలా ఉంటుందండి, మొత్తం సందుల్లోనే, ఈ చిన్న సందుల్లోనే. అంటే కంపల్సరీ మనం నడిచే వెళ్ళాలి, వెహికల్స్ అయితే లోపలికి రాలేవు. సో మొత్తం జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయండి. అండ్ ఇక్కడ చూస్తున్న బొమ్మలు ఏంటంటే వీళ్ళు దసరా టైంలో అమ్మవారిని వాళ్ళని రెడీ చేసుకోవడానికి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రెడీ చేసుకుంటుంటారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న సామాన్లు నాకు భలే క్యూట్గా అనిపించాయి, అందుకే అదే పనిగా షూట్ చేశాను ఇవి. అంటే మొత్తం కిచెన్ సెట్ లాగా అలా ఉన్నాయి. ఫస్ట్ నేనైతే ఒకటి స్టీల్ అండ్ ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంటే దాని లోపలికి వచ్చాను. అంటే ఇలాంటి షాప్స్లో కూడా జనరల్గా మనకి షాప్స్ అంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇలా షాప్ అయినా కూడా పెద్దగా ఎక్కువగా ఏం లేదండి. అంటే అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా అంతే విధంగా మెయింటైన్ చేశారు, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇన్ కేస్ మనకు అది ప్రైస్ ఎక్కువగా అనిపించింది అంటే అది డెఫినెట్గా క్వాలిటీ ఉందనే అండి. అలా అని ఇవేమి నాకు సెకండ్ గ్రేడ్ క్వాలిటీ లాగా అస్సలు అనిపించలేదు. చూడ్డానికైతే నాకు షాపింగ్ ఏమో కానీ అసలు కన్నుల పండగలాగా ఉండిందండి నిజంగా. అంటే ఫస్ట్ టైం నేను ఢిల్లీలో చూశాను, కానీ ఢిల్లీలో కూడా ఇంతలా నేను చూడలేదండి. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇలా లేవు ఎక్కడ షాపింగ్ ఏరియాస్ నాకు తెలిసి. ఇంకా నేను ఒక్కసారిగా ఇలా చూసేసరికి నాకు ఈ షాప్లో వెళ్ళాలా, ఆ షాప్లో వెళ్ళాలా, ఏది కొనాలో అసలు అర్థం కాలేదు. సగం అర్థం కాక నేను కొన్ని కొనకుండా ఆగిపోయానండి. ఇక్కడ చూసారా మీరు, బుజ్జివి ఇత్తడి పాత్రలండి. ఇత్తడిది మనకి ఇడ్లీ పాత్ర, నీళ్లు కాసుకునే బాయిలర్ అంటారు కదా అది కూడా ఉంది, చిన్న గరిట, తర్వాత కుక్కర్, టీకి కెటిల్ కూడా ఉంది. అండ్ ఇది మురుకులు చక్లీ చేసుకునేవి భలే బుజ్జిగా అనిపించాయండి. అయితే ఇవి ఒక్కొక్కటి మాకు 110 అలా చెప్పారండి, అంటే దాని వెయిట్ని బట్టి అలా ఉండింది ప్రైస్ కూడా. ఇవి ఎవరన్నా బొమ్మల కొలువులు అలా పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య మినియేచర్ షూటింగ్స్ అలా చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ బాగుంటాయి. సో ఇంక ఇవన్నీ నార్మల్ స్టీల్ పాత్రలు. ఇక్కడ ఏం పెద్దగా కొత్తగా అనిపించకపోవచ్చు మీకు, అయినా కానీ ఒకసారి చూపించాలనేసి చూపిస్తున్నానంతే. సో ఇంకా చాలా ఉందండి షాపింగ్ ఏరియా అనేది. అక్కడ చూడండి ఫ్యాను, ఇవన్నీ ఇత్తడివే. అసలు షాప్లో ఇంకా ఎక్కడ ప్లేస్ లేనట్టుగా అన్నీ అమర్చేసి ఉంటారండి ఆ విధంగా. ఎవరన్నా పెళ్ళికి సంబంధించి ఏదైనా షాపింగ్ చేయాలంటే హ్యాపీగా ఇక్కడికి వస్తే మాత్రం తక్కువ బడ్జెట్లో మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు అండి. అంటే ఈవెన్ బ్యాంగిల్స్ కానీ మనకు అవే బ్యాంగిల్స్ బయట ఏదన్నా షాప్స్లో అలా అయితే డబల్ ఉంటాయండి, డబలే కాదు త్రిబుల్ అలా ఉంటాయి, ఇక్కడ తక్కువకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ముక్కు పుడకలండి. ఇక్కడ వీళ్ళు కంపల్సరీ ఏదన్నా ఒకేషన్ అంటే ముక్కు పుడక ఖచ్చితంగా వేసుకుంటారు. అండ్ ఈ స్పెక్స్ వచ్చేసి 100, 150 నుండి స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ స్పెక్స్ అయితే బయట కూడా ఇంతేనేమో.
అంటే బయట మనం జనరల్గా రోడ్ల మీద చూస్తుంటాం కదా. అండ్ ఈ వాచెస్ కూడా మనకి 100-150 నుండి స్టార్ట్ అవుతున్నాయి రేంజ్. మనకి ఇంటికి సంబంధించినవి కానీ, బట్టలు కానీ, ఏదైనా కానీ A to Z అని చెప్పచ్చు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ కుర్తీస్ విషయానికి వస్తే, కుర్తీస్ మనకి ఏమవుతుందంటే షాప్లో అన్నీ ఉంటాయండి. మనకి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఓపికగా అన్నీ వెతుక్కోవాలి. వాళ్ళన్నీ అలా పెట్టేసి ఉంటారు పేర్ చేసి, అందులో చూసి మనం వెతుక్కోవాలి. ఆ ఓపిక ఉంటే మనకి అన్ని కలెక్షన్ మంచిగా తీసుకోవచ్చు. ఈ కుర్తీస్ మనకి 150-200 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, వాళ్ళు ఒక రేట్ చెప్తారు మనకి, మనం బార్గెన్ చేస్తే దాంట్లో సగం అమౌంట్కి వస్తుందండి. ఆ బార్గెన్ చేసే వాళ్ళకి అన్నీ మంచిగా దొరుకుతాయి. ఇక్కడ ఓన్లీ కుర్తీస్ అనే కాదండి, నార్మల్ వేరు, డైలీ వేరు, నైట్ వేరు ప్రతి ఒక్కటి దొరుకుతాయి క్లాతింగ్లో. అండ్ పిల్లలకి కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలా అంటే మనము ఒక షాప్కి ఇప్పుడు వచ్చి ఏదన్నా కలెక్షన్ చూసేసి వెళ్ళామంటే సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఇంకో కొత్త కలెక్షన్ వచ్చి ఉంటుందండి. అంటే అంత త్వరగా సేల్ అయిపోతూ ఉంటాయి. ఇవి వచ్చేసి పల్లోజాలు అండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. వీటి ప్రైస్ వచ్చేసి 150. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా కొన్ని ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అండ్ చాలా హ్యూజ్ కలెక్షనే ఉంటుందండి. చెప్పే కదా, మనం ఇక్కడికి వచ్చాక ఓపిక్గా అన్నీ వెతుక్కొని కొనుక్కోవాల్సి వస్తుంది, అదొక్కటే. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి 150-190 అలా ఉంటాయండి. ఇవి ఎంత బేరం ఆడితే మనకి అంత తగ్గిస్తారంతే. ఈ సామాన్ అన్నీ మనకి దసరా టైంలో ఎక్కువ సేల్ అవుతాయండి. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్లు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అంటే కలెక్షన్ అనేది చాలా బాగుంది. మనము ఏది కొనుక్కోవాలి అని డిసైడ్ అవ్వలేము అంత త్వరగా. అంటే అన్నీ బాగానే ఉన్నట్లు అనిపిస్తాయి. అంటే బయట పెద్ద మాల్స్లో కానీ బయట షాప్స్లో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు తక్కువ అనిపించాయి. అంటే ఈ హోమ్ డెకర్ విషయానికి వస్తే పెద్ద అంత తేడా లేదు, కానీ పర్లేదు, కంపారిటివ్లీ తక్కువగానే ఉన్నాయి. మిగతా బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, బ్యాగ్స్ కానీ మిగతావన్నీ చెప్పాలంటే 50% మనకి తక్కువకే వస్తాయండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయండి ఇక్కడ కలెక్షన్ అన్నీ అలా కింద గిన్నెల్లో కుప్పల్లాగా పోసేసి ఉంటారు. ఇవి 10 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి. మీరు నమ్ముతారో లేదో కానీ మనకి 10 రూపీస్ నుండి చిన్నవన్నీ ఉంటాయి. ఈ కొంచెం ఇలాంటి పెద్దవి ఏంటంటే మనకి 50 రూపీస్, 80 రూపీస్, 100, 150 అలా ఉంటాయి. అవి కూడా మనం బేరం ఆడామంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఒక 10-20 అలా తగ్గిస్తారు. ఆ కింద చిన్న బౌల్స్లో పెట్టుండేవైతే అన్నీ 20-30 రూపీస్ అలా ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి చెప్పలు, ఈ షూస్ కానీ ఇవి కూడా అన్నీ మనకి ప్రైజెస్ తక్కువగానే ఉన్నాయి. కానీ మాకు ఈ చెప్పుల విషయానికి వస్తే మాకు కొంచెం క్వాలిటీ అంత ఉండవేమో అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ ఈ షాల్స్ అండి. షాల్స్ అయితే మనకి హ్యూజ్ కలెక్షన్ అసలు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి.
అండ్ ఈ షాప్ అంతా కూడా పర్టికులర్లీ దేవుడి సామాన్ అండి. వీళ్ళు ఎక్కువగా దేవుడికి ఇట్లాంటి చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఆ దండలు చూసారా, వాళ్ళు చిన్న చిన్న అంటే వినాయకుడికి కానీ బాబాకి కానీ అన్నీ అలాంటివి వేస్తూ ఉంటారు. కలిశాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ యూస్ చేస్తారండి. సో అందుకని చాలా షాప్స్ కనపడ్డాయి మాకు మధ్యలో ఇలా కేవలం మనకి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఉండేవి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా మీరు, నవరాత్రుల టైంలో దసరాల్లో అక్కడ ఉన్నాయి కదా దేవి తలలు, వాటికి మంచిగా డెకరేట్ చేసుకొని వాళ్ళు ఆ టైంలో పూజకి పెట్టుకుంటారు. వాటికి సంబంధించిన డ్రెస్సులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ చూసారా చిన్న చిన్ని దిండ్లు అనమాట, అవి వినాయకుడికి అలా వాళ్ళు పక్కన అలా డెకరేట్ చేసి పెట్టుకుంటారు. అవి ఎప్పుడో ఫెస్టివల్స్ కోసం కాదండి, ప్రతిరోజు వాళ్ళు అవన్నీ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. నాతో వచ్చిన మా ఫ్రెండ్ అవి కూడా అన్నీ కొనుక్కుంటుంది, అంటే డ్రెస్సులు కావాలి దేవుడికి అని చెప్పేసి. ఈ పలోజాలు అయితే బాగా లేటెస్ట్గా ట్రెండీగా అనిపించాయండి. 150 నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో నేను అవి పర్చేస్ చేసుకున్నాను. అంటే బాగున్నాయండి, కింద మంచిగా పర్ల్స్ కూడా వచ్చి. అండ్ ఇక్కడ ఉన్న ఈ లాంగ్ గౌన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి 900 నుంచి 1200 అలా ఉంటాయండి బయట రేంజ్. అండ్ అవి మనకి పర్టికులర్గా 750కే అమ్ముతున్నారండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆర్టిఫిషియల్ విగ్గులు. అంటే ఒక షాప్ అని అంటే ఈ సైడ్ అంతా బట్టలు, ఈ సైడ్ అంతా జ్యువెలరీ అలా ఉండదండి, మొత్తం కలగూర గంపలాగా అలగా పులగా అని ఉంటుందండి. ఈ చిన్న చిన్న స్టూల్స్ వచ్చేసి దేవుణ్ణి పెట్టుకోవడానికి, అంటే మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి వాటి మీద పెట్టుకోవడానికి అండి. అవి 50 రూపీస్ 30 రూపీస్ అలా ఉన్నాయి ప్రైస్. అండ్ నేను చెప్పాను కదండి మనకి ఇయర్ రింగ్స్ 10 రూపీస్ నుండి ఈ చిన్న చిన్నవన్నీ 10 రూపీస్. ఈ చిన్న బుట్టలు ఉన్నాయి కదా అవి 30 రూపీస్ అండి. చాలా తక్కువ అనిపిస్తున్నాయి కదా మనకి. ఇవే మనకి ఎక్కడైనా హైదరాబాద్లో కానీ శిల్పారామంలో ఇంకా ఎక్కువే ఉంటాయండి. ఆన్లైన్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ ఈవెన్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా నాకు భలే అనిపించింది. నేను ఈ ప్రైజెస్తో పాటు మీకు ఇది రీజనబులా కాదా అనేది నాది ఇది సెకండ్ పార్ట్ వస్తుంది, అందులో మేము ఏమేమి కొన్నాము అనేది చూపిస్తాను. అప్పుడు మీకు ఆ ప్రైజెస్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎలా ఉంది రేంజ్ అనేది. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. ఇవి ప్రతి ఒక్కటి అంటే ఏదైనా కానీ 50 రూపీస్ అనమాట. అండ్ ఇవన్నీ ఆర్గనైజర్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఏదన్నా మనకి జ్యువెలరీ అవన్నీ పెట్టుకోవడానికి, లేదంటే టాయిలెటరీ బ్యాగ్స్ అలాంటివన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి శారీ ఆర్గనైజర్స్ అన్నీ ఉంటాయి కదా, జనరల్గా మనకి ఆన్లైన్లో అవి నాకు తెలిసి 450 అలా ఉంటాయి. ఇక్కడ కొంచెం మనకి 350కి, ఇంకా కొంచెం మనం బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకే వస్తాయి. ఇక్కడ పాత మోడల్స్ అయితే అలా ఎక్కడ ఏం కనపడలేదండి, అన్నీ ట్రెండీగా కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి. అంటే పాతవి కూడా ఉన్నాయి, వాటితో పాటు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అన్నట్లుగా బట్టలు కానీ జ్యువెలరీ కానీ అన్నీ అప్డేటెడ్వే ఉన్నాయండి. అండ్ బ్యాగ్స్ గురించి వస్తే ఇంకొక ప్రపంచం అనమాట. బ్యాగ్స్కి ఎన్ని షాపులు ఉంటాయో అర్థం కాదండి. ప్రతిదీ చిన్న క్లచ్ దగ్గర నుండి పౌచ్ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతుందండి అక్కడ. అండ్ రీజనబుల్ ప్రైజెస్. మనకి కొన్ని బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, అవి నేను కొన్ని వరకు ప్రైజెస్ అడిగాను. ఆన్లైన్లో మనకు అవి 550 650 అలా ఉన్నాయి, కానీ ఇక్కడ వాళ్ళు 250 అలా చెప్తున్నారు. ఈవెన్ నేను క్వాలిటీ కూడా చెక్ చేశానండి, చాలా బాగున్నాయి.
ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ మనీ ప్లాంట్ లాగా ఈ ఆర్టిఫిషియల్ అన్నీ కూడా మనకి ఒక బంచ్ 140 అలా చెప్పారండి. చూసారా బ్యాగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి మ్యాక్సిమం ప్రైస్ 700 అలా ఉంటుందేమో. ఈ బ్యాగ్ వచ్చేసి మనకి 250 చెప్పారు ఆ హ్యాండ్ బ్యాగ్. ఇక్కడ నేను చూపించిన బ్యాక్ ప్యాక్స్ అన్నాను కదా, ఇవేనండి మనకి 250 చెప్పారు ఇవి. ఇదంతా కూడా తులసి బాగ్ అండి. ఈ ఏరియా కాక ఇంకా దీని పక్కల ఇంకో లక్ష్మీ రోడ్ అని కూడా ఉంది. ఈ స్టోల్స్ అయితే అండి మనకి జనరల్గా ఏదన్నా మ్యాక్స్లో కానీ రిలయన్స్లో కానీ అలా 150 ఉంటాయి. ఇక్కడ మనకి 50 రూపీస్కే దొరుకుతున్నాయి. ఈ షాల్స్లో అయితే మనకి రేంజెస్ ఉన్నాయండి. అంటే 250లో కొన్ని, 350లో కొన్ని అలాగా. డైలీ వేర్ కుర్తీస్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చి మనకి 350 అలా పడుతున్నాయి. సేమ్ అవే మనకి మ్యాక్స్లో 550, 650 అలా ఉంటాయండి. ఇక్కడికి సగమే అయిందండి, ఇంకా లోపలికి చాలా షాప్స్ ఉన్నాయి. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒకటే కదా అని నేను అన్నీ కవర్ చేయట్లేదు, మెయిన్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఇక్కడ స్టిక్కర్స్ చూసారా అండి, మొత్తం ఒక వీధిలాగా పెట్టేశారు, వీధి మొత్తం. ఇవి ఏ స్టిక్కర్ తీసుకున్నా కూడా 30 రూపీస్. ఇవి మనం సెలెక్ట్ చేసి ఒక బాస్కెట్లో వేసుకెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి పే చేసుకోవడమే. ఈ క్లిప్స్ అన్నీ కూడా బాగున్నాయండి. వీటి ప్రైస్ వచ్చేసి 150, 170, 200 అలా ఉన్నాయండి. ఈవెన్ బయట కూడా దీనికన్నా ఎక్కువే ఉంటాయి.
ఈ ఇయర్ రింగ్స్ అయితే 150 రూపీస్ అండి. నాకైతే చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. ఇవే ఇయర్ రింగ్స్ మనకి ఆన్లైన్లో కానీ బయట కానీ దగ్గర ఒక 400కి అలా అమ్ముతుంటారు. మీనాకారి అని ఈ మధ్య ట్రెండింగ్ అనమాట. అవి కూడా ఉన్నాయి, అవి కూడా 150 చెప్పారు. ఇక్కడ ఈ షాపింగ్ ఏరియా మధ్యలో మళ్ళీ గణేష్ గుడి ఒకటి ఉందండి. ఇక్కడ ఈవెన్ క్రాకరీ ఐటమ్స్, మగ్స్, ప్లేట్స్, గ్లాస్ ఐటమ్స్, ఈవెన్ సెరామిక్ ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ బ్లౌజులు చూడండి, ఇలా చిన్న చిన్న బ్యాగుల్లో పెట్టి అమ్మేస్తుంటారు. సో ఫైనలీ ఇప్పుడు టైం 4:30 అయిందండి. మాకు ఇప్పటికే తిరిగి చాలా అలసిపోయాము. సో మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుందామని ఇక్కడ జోషి వడాపావ్ చాలా ఫేమస్ అంటండి. సో అది తినడానికి వచ్చాము మేము. సో దాని పక్కన కూడా ఒక షాప్ ఉంటే దాన్ని కూడా మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ పకోడీ, ఆలు బజ్జీ, సమోసా, వడాపావ్ ఇవి చాలా బాగుంటాయి. మేమైతే వడాపావ్ టేస్ట్ చేసాము, చాలా బాగుంది. సో ఇంకా ఉందండి షాపింగ్. నెక్స్ట్ మేము లక్ష్మీ రోడ్కి వెళ్తాము. దాని తర్వాత నేను ఏమేమి కొన్నాను అనేది కూడా చూపిస్తాను. నాకు వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోయింది. మిగతావి పార్ట్ 2లో చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.